రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యపు రాసులను వర్షాలకు తడవకుండా సమీప రైస్ మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యపు రాసులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఎక్కడైనా రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రాసులుగా వేసి ఉంటే ఆ ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు సమకూర్చాలని సీఎం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు పడే సమయంలో రైతులెవరూ పంట కోత చేయకుండా వ్యవసాయ శాఖ సూచనలను రైతులందరూ పాటించే విధంగా చూడాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. జగన్ పాలనలో యువత గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేలాది మంది అపహరణకు గురవుతున్నా ఏనాడు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఇంటికి పెద్దన్న అవుతానంటూనే సొంత తల్లి చెల్లెళ్లకే న్యాయం చేయలేదని మండిపడ్డారు. జగన్ పాలనలో యువత గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో డిసెంబర్ 15వ తేదీన సేవ్ ద గర్ల్స్ చైల్డ్ పేరుతో 2K రన్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఆడపిల్లలను రక్షించుకుందాం, భ్రూణ హత్యలు నిర్మూలిద్దామనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని, ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేలాది మంది అపహరణకు గురవుతున్నా ఏనాడు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఇంటికి పెద్దన్న అవుతానంటూనే సొంత తల్లి చెల్లెళ్లకే న్యాయం చేయలేదని మండిపడ్డారు. వారిపై పేటీఎం కూలీలతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో లేనిపోని నిందలు మోపిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ టీంను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి సంబంధించి ఈ 7 రోజుల సమయంలో ఈ సేవ్ ద గర్ల్ చైల్డ్ అంటే ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యలు నిరోధించాలి, ఈ హత్యలు అత్యాచారాలు దాడుల నుంచి మరి నిరోధించాలనేటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చేటువంటి విధంగా ఈ వారం రోజులు మీ స్కూల్స్లోను కాలేజెస్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని తద్వారా ఆ పిల్లల్లో చిన్నప్పుడే ఒక అవేర్నెస్, ఒక ఎడ్యుకేట్ క్రియేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ వారం రోజులు కూడా మీరు ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా ఏదైతే మనం ఆ స్కూల్స్లో కానీ కాలేజెస్ కానీ ఏదైతే కాంపిటీషన్స్ మనం పెట్టుకున్నామో అవి కూడా ఎప్పటికప్పుడు మీరు సోషల్ మీడియా ద్వారా మనం బయటికి పంపించవచ్చు సమాజానికి. 2 ఏవైతే మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదైతే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళలో కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా మీరు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఈ వారం రోజులు కూడా ఈ సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లేటువంటి విధానంలో మీ స్కూల్స్, కాలేజెస్ పోటీ పడి మరి ఆ అవేర్నెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేశంలో యాంత్రికత అందుబాటులోకి వస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయంలో అధునాతన సాంకేతికత అందుబాటులోకి రానుందని, దాన్ని అందిపుచ్చుకునేలా యువ పారిశ్రామికవేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పుట్టిన గడ్డ అభివృద్ధి కోసం సొంత గ్రామంలోనే సీడ్స్ పరిశ్రమను ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న ప్రసాద్ కారుమంచిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మంచి దిగుబడి వచ్చే పత్తి విత్తనాలు, పెరిగిపోతున్న చీడపీడలపై కూడా పరిశోధన చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
కాకుమానులో ప్రసాద్ సీడ్స్ నిర్మిస్తున్న అగ్రికల్చర్ ఇన్నోవేషన్ సెంటర్కు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. కాకుమాను జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతులు, కమ్యూనిటీ హాల్ను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ వ్యవసాయానికి కూలీలు దొరకని పరిస్థితి ఇప్పుడు ఉందని అన్నారు. లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయిందని చెప్పారు. డ్రోన్ శిక్షణ సెంటర్ను పెట్టి 1000 మందిని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మున్ముందు రోజుల్లో అధునాతన వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేస్తున్నారని అన్నారు. డ్రైవర్లెస్ ట్రాక్టర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఫర్టిలైజర్స్, ఈ ఫర్టిలైజర్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది, ఈ బగ్స్ ఎలా వస్తా ఉన్నాయి, కొద్దిగా అవేర్నెస్ చేసి రైతులకి ఈ 2 ఇష్యూస్ లో కూడా స్మాల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాగా మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి ప్యాషన్ ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులు టేకప్ చేస్తే అవి డెఫినెట్ గా కూడా మంచి ఈల్డ్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రెండింటిని ఒకసారి మీరు ఆలోచించాలని కోరుకుంటూ, అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తాతగారిని ఆదర్శంగా తీసుకోండి. ఆయన మీకు మంచి ఒక పాజిటివ్ గుడ్ కర్మ చేసి మీకు వదిలిపెట్టి వెళ్తున్నారు. మీరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మీరు కూడా అది నెక్స్ట్ జనరేషన్ తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అందరికీ, కాకుమాను ప్రజలకి, ప్రతిపాడు ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెనమలూరు సెంటర్లో ఆక్రమణకు గురైన పేరాలంటమ్మ చెరువు స్థలాలు, కరకట్ట రహదారిలో ఉన్న ఇండ్ల షాపులను రెవెన్యూ అధికారుల సమక్షంలో కూల్చివేశారు. 50 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న తమను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం వారికి ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కేటాయించిందని, పలుమార్లు ఖాళీ చేయమని హెచ్చరించినా వారు ఖాళీ చేయకపోవడంతో కూల్చివేత తప్పలేదని చెప్తున్నారు. పెనమలూరు సెంటర్లో ఆక్రమణకు గురైన పేరాలంటమ్మ చెరువు స్థలాలు, కరకట్ట రహదారిలో ఉన్న ఇండ్లు, షాపులను రెవెన్యూ అధికారుల సమక్షంలో కూల్చివేశారు. ఉదయం 5 గంటల నుండి రెవెన్యూ R&B అధికారుల నేతృత్వంలో ఆక్రమణల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి ఇండ్లను ఖాళీ చేయించి కూలగొట్టారు. 50 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న తమను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వెంటనే ఖాళీ చేయాలి, లేదంటే కూలగొడతామని అప్పటికప్పుడు తమను బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం వారికి ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కేటాయించిందని, పలుమార్లు ఖాళీ చేయమని హెచ్చరించేవారని, ఖాళీ చేయకపోవడంతో కూల్చివేయక తప్పలేదని చెబుతున్నారు. ఇల్లు స్థలాలు ఇచ్చారు కాదంటలేదు, కొంతమందికి ఇక్కడ ఇచ్చారు, కొంతమంది వరుకుల్లో ఇచ్చారు, కొంతమందికి ఇంకా రాలేదు. ఏంటి మొన్న క్యాన్వాస్ చేశారు, ఏమని అటేడు అడుగులు ఇటేడు అడుగులు కావాలి మాకు స్థలం అన్నారు. మేము సిద్ధపడ్డాం తీస్తానికి. మళ్ళీ క్యాన్వాస్ చేసి ఇల్లు మొత్తం పీకేయాలన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. ఎంఆర్ఓ గారు బాబు ఇది మా పరిస్థితి, ఇప్పుడు వెళ్ళమంటే పనుల్లో ఏమీ లేవు, ఆ ఇంటి అద్దెలు కట్టుకోవాలంటే మా వల్ల కాదని మేము అన్నాం. ఆ టైం అడిగాము, టైం ఏంటి బాబు అని అడిగాము. సరేలన్నారు. ఇప్పుడు బెటాలు వచ్చేసింది, మీరు తీపత్తి తొక్కిచ్చేస్తాం, మిమ్మల్ని కూడా యానులు వేసుకెళ్ళిపోతారని చెప్పి బదిలేసి ఇప్పుడు వెళ్ళమంటే మా కట్టిల్లు ఆడ దొరుకుతాయి, మాకు మేమే చెల్లాలి, పిల్లచాలని వేసుకుని వెళ్ళమంటారు. ఇవన్నీ తీసుకొని మాకు ఏ ఇంటికి రానిస్తారు సామాను వేసుకొని. మా పరిస్థితి ఇది దౌర్జన్యంగా ఉంది మాకు. ఏదైతే హౌసెస్ ఉన్నాయో దాదాపుగా 120 హౌసెస్ వరకు ఉన్నాయని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా వణుకూరు లేఅవుట్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకున్నారు, కొంతమంది ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంది, కొంతమందికి అయితే సొంత గృహాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒక 10 days బ్యాక్ డోర్ టు డోర్ పంచాయతీ రెవెన్యూ కలిసి చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా సుముఖంగానే మేము తీసేస్తామని తెలియజేశారు. వాళ్ళు ఒక 10 రోజులు టైం అడిగారు. సో 10 రోజులు టైం ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ మనం ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడానికి చేసాము. వాళ్ళే స్వచ్ఛందంగా కొంతమంది వాళ్ళ సామాన్లన్నీ కూడా తీసుకొని వాళ్ళ వెళ్ళగలిగాలి కానీ పక్కింట్లోకి పెట్టుకోవడం కానీ చేస్తున్నాను. సో మెయిన్ రోడ్ అనేది కంజెస్టెడ్ అయిపోయింది. అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సహకారంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని యువతీ యువకులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటి విడతగా తిరువూరు నియోజకవర్గం నుంచి 50 మంది యువతీ యువకులను ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఉదయం హైదరాబాద్కు బృందం పయనమైంది.
ఈరోజు ఉదయం తిరువూరు నియోజకవర్గం నుంచి హైదరాబాద్లోని NIRTకి బస్ బయలుదేరింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సహకారంతో విజయవాడ పార్లమెంటు పరిధిలోని యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని NIRDలో గ్రామీణ ప్రాంతంలోని యువతకు స్వయం ఉపాధిపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి విడతగా తిరువూరు నియోజకవర్గం నుంచి 50 మంది యువతీ యువకులను ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఉదయం హైదరాబాద్కు బృందం పయనమైంది. ఈ రోజు ఉదయం తిరువూరు నియోజకవర్గం నుంచి హైదరాబాద్లోని NIRDకి బస్సు బయలుదేరింది. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. NTR జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని రూరల్ ప్రాంతాల్లో ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ను తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల ఒక్కో నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి యువతీ యువకులను NIRDకి పంపి శిక్షణ ఇప్పించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. క్రీడలను గ్రామీణుల జీవితంతో ఒక భాగంగా మార్చి తద్వారా వారి ఆరోగ్యం శ్రేయస్సును పెంపొందించేందుకు ఇషా ఫౌండేషన్ ముందడుగు వేయడం అభినందనీయమని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మరిన్ని టోర్నీలను నిర్వహించేందుకు ఇషా ఫౌండేషన్ తరహాలో పలు సంస్థలు ముందుకు రావాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామోత్సవం పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, సినీ నటుడు అంకిత్ కొయ్య, డాక్టర్ ప్రమోద్, రావి రమేష్లు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి త్రోబాల్, వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఉమ్మడి 13 జిల్లాల నుంచి వాలీబాల్లో 26, త్రోబాల్లో 14 బృందాలు పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలు విన్నర్స్, రన్నర్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా అందమైన రంగవల్లులు, మహిళలు, పురుషులకు నిర్వహించిన సరదా ఆటల పోటీలు అందరిలో నూతన ఉత్తేజాన్ని నింపాయి. క్రీడల్లో గెలుపొందిన వారికి ధూళిపాల నరేంద్ర, సినీ నటుడు అంకిత్ బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో విజేతలకు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ నందు ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు. గ్రామీణ యువత, మహిళల్లో ఈషా ఫౌండేషన్ ఉత్సాహం నింపిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. క్రీడలను గ్రామీణుల జీవితంతో ఒక భాగంగా మార్చి తద్వారా వారి ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని పెంపొందించడానికి ఇది ముఖ్య ఉద్దేశమని ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు తెలియజేశారు. క్రీడాకారులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు ఈషా ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మహిళలు కూడా త్రోబాల్లో వాళ్ళ వయసుతో సంబంధం లేదు, వాళ్ళు ఏం చేస్తారనే దాంతో సంబంధం లేదు, కానీ ఒక స్ఫూర్తితో ఈ గేమ్స్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వైభవాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయటానికి ఈషా ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా సద్గురువు గారికి, వారి బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజలు సెస్ రూపంలో గ్రంథాలయాలకు చెల్లిస్తున్న పన్నులు పక్కదారి పడుతున్నాయని, గ్రంథాలయాలకు పూర్వ వైభవం కోసం ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని రచయితలు, ప్రచురణకర్తలు, సాహిత్య సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. పుస్తక పఠనం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రంథాలయ పునర్నిర్వాహక ఉద్యమాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఫిబ్రవరి నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని తెలిపారు. విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సన్నాహక సమావేశం నిర్వహించారు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ 1914లో నాటి సంఘ సంస్కర్తలు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారని, 1956లో గ్రంథాలయ చట్టం ఏర్పడిందని గుర్తు చేశారు. గత 20 సంవత్సరాలుగా పాలక ప్రభుత్వాలు గ్రంథాలయాలను నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ మతాల ప్రజల కోసం ఆలయాలు, మందిరాలు ఉన్నాయని, జ్ఞానం కోసం సరైన గ్రంథాలయాలు లేవని పేర్కొన్నారు. ప్రవచనాలు చెబితే జ్ఞానం వస్తుందనడం సరైన సంకేతం కాదన్నారు. పుస్తక పఠనం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఫిబ్రవరి నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని తెలియజేశారు. ఈ నెల 13న తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు ప్రదర్శన, ధర్నా చౌక్ లో సభ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రచురణ సంస్థల ప్రతినిధులు అశోక్ కుమార్, మనోహర్ నాయుడు, లక్ష్మయ్య, వెంకట నారాయణ, సాహిత్య సంస్థల ప్రతినిధులు గోళ్ల నారాయణరావు, మోతుకూరి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం సంపన్నవంతం అవుతుంది అనుకుంటే అది భ్రమ. వాళ్ళలో గొప్పగా
ఒక సంస్కారాన్ని, ఒక పోరాటతత్వాన్ని, ఒక మంచి నిజాయితీని, సత్ప్రవర్తనని తీసుకురాగలిగిన నాడే మన జాతి పురోగమిస్తుంది అనేటటువంటి విషయాన్ని గుర్తించి, నిజానికి చాలా తక్కువ మొత్తం మాత్రమే ఇవి పిల్లలకి, ముఖ్యంగా వాళ్ళకి ఈరోజు మోరల్ క్లాసెస్ లేకుండా చేశారు. అలాగే విధంగా గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు లేకుండా చేసి వాళ్ళల్లో కేవలం ప్రవచనాలు, నీతులు చెప్పిస్తే సంస్కారవంతులు అవుతారు, గొప్ప పౌరులు అవుతారు అనేటువంటి భ్రమలు వదులుకోవాలని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం ఈ రోజు నుంచి ఒక ఉద్యమంలాగా మళ్ళా ఒక పునరుజ్జీవన ఉద్యమాన్ని చైతన్యవంతం చేసి, పుస్తకాలని వదలకండి, పుస్తకాలను చదవండి, పుస్తకాలతోనే మీ జీవితం అని చెప్పి మేము నినాదంతో రాష్ట్రమంతా పర్యటించి మేము ఒక ఉద్యమాన్ని చేయదలుచుకున్నాం. అందుకు అందరూ, ప్రజలందరూ మా మాటల్ని విని ఆలోచించి మీ విశ్లేషణతో మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ, ప్రభుత్వం కనుక చేయకపోతే ఆ పని ప్రజలే చేయాలి. ఒక ఇంటి పెద్ద పక్కదోవ పడితే ఇంట్లో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే ఆ ఇంటిని సరిదిద్దాలో ఆ రకంగా ఈ రోజున ముద్రాపకులు, రచయితలు, అలాగే ఈ పుస్తకాలు చదివే ఆ మనసు ఉన్న ఆ సముపార్జన కోసం ఆశిస్తున్న చదువరులు, వీరందరూ కూడా ఇతోధికంగా సహాయం చేయాలి. మనం ఈ పెళ్ళిళ్ళు, ఇటువంటి వ్యక్తిగత ఆ సందర్భాల్లో ఒకళ్ళకొకళ్ళు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చుకునేటప్పుడు ఆ గిఫ్ట్ పుస్తకమై ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటాం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భరతమాత విగ్రహం వద్ద నుండి బైపాస్ రోడ్డు వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణస్వామి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బంగ్లాదేశ్లో పర్యటించి హిందువులపై జరుగుతున్న దాడిని ఖండించాలన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింలు దాడులను ఆపకపోతే ఇండియాలో ఉన్న రోహింగ్యా ముస్లింలను వారి దేశాలకు తరిమి కొడతామని హెచ్చరించారు. పవన్ బంగ్లాదేశ్ వచ్చి అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులపై నిరసనకు మద్దతు ఇస్తే స్వామీజీలు అందరం భారీ సంఖ్యలో బంగ్లాదేశ్ వచ్చి పోరాడతామని అన్నారు. ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా భారతీయుల యొక్క సనాతన ధర్మం గొప్పదని చెప్పి మన సంస్కృతి, సాంప్రదాయాలని, అలాగే మన పండుగలను గొప్పగా చేసుకుంటే, ఒక్క బంగ్లాదేశ్ మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం ఏ దేశంలో ఉండకూడదని అత్యంత దారుణంగా హిందువుల మీద దారుణమైనటువంటి, నీచమైనటువంటి హిందువులను చంపడం, అలాగే ముఖ్యంగా మనం స్త్రీని గౌరవిస్తూ పూజిస్తుంటాం. అటువంటి స్త్రీల మీద అగత్యాలు, అలాగే మానవంగాలు చేయటం, అలాగే మన హిందూ పిల్లల్ని దారుణంగా చంపటం, ముఖ్యంగా నడిచే దేవాలయంగా కొలిచేటటువంటి మన గోమాతని నీచాతినీయంగా ఘోరంగా చంపటం, ఇదంతా తీవ్రంగా మేమందరం మా హిందూ భావాలన్నీ, మనోభావాలు దెబ్బతింటూ మా హిందువుల్ని మేము రక్షించుకునే విధంగా మేము ఈ నిరసన ర్యాలీలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ పథకం పేద, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిమ్మారెడ్డి శివశంకర్ అన్నారు. ఎంఎస్ఎంఈ పథకం ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి కేంద్రం రుణాలు మంజూరు చేయడంతో పాటు శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. పథకం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో ఆదివారం మెగాసేన ఉమ్మడి కృష్ణా జిల్లా చిరంజీవి యువత జన సైనికుల ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో నిరుద్యోగ యువత, పారిశ్రామికవేత్తలు అంశంపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిమ్మారెడ్డి శివశంకర్ హాజరయ్యారు. శివశంకర్ తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఎంఎస్ఎంఈపై అవగాహన ఉండాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్న వారికి ముందుగా పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎంఎస్ఎంఈ పథకం ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి కేంద్రం రుణాలు మంజూరు చేయడంతో పాటు శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. పథకం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కృషి, పట్టుదల, ఆలోచన ఉన్నప్పుడే అనుకున్న రంగంలో ముందుకు వెళ్తామని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, వీరికి 35% సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నారు. దళిత బహుజన అధ్యక్షుడు మేళం భాగ్యరావు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పథకం ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి వైసీపీ ప్రభుత్వంలో సరైన సహకారం అందలేదన్నారు. తొలుత సొంత నిధులతో చిన్న పరిశ్రమలు నెలకొల్పిన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఎల్ఎన్ ప్రసాద్, ఎస్కే ప్రసాద్, ఈఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రీ ఎవరైనా పెడతాను అని అంటే తల్లిదండ్రులు ముందు మనకెందుకురా ఇవన్నీ, ఎక్కడ పడతాం, ఏదో ఒక ఉద్యోగం వచ్చి సాఫ్ట్వేర్ వచ్చి అమెరికా ఎక్కడికి వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది. పక్కనున్నోడు ఏమంటాడనంటే
ఒకవేళ ఇండస్ట్రీ పెడితే ఈడు ఎక్కడ పెద్దోడు అయిపోతాడో అనే ఆలోచనతో వచ్చి ఇండస్ట్రీస్ వల్ల ఏ సుఖం లేదు, మా ఫ్రెండ్ ఒకడు పెట్టాడు నాశనం అయిపోయాడని మనకి ఎక్కిస్తాడు. సర్ప్రైజింగ్గా మీకు నేను చెప్తున్నాను, ఈరోజు 10:30కి నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. విద్యావంతుడు నాకు పంపించాడు మెసేజ్. ఏంటి అంటే, గత 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ రంగంలో 1043 పరిశ్రమలు మూతపడ్డాయి అని పార్లమెంటులో జూలై 2024లో ప్రశ్నకి సమాధానంగా చెప్పినటువంటి వార్తని నాకు పంపించాడు. దాని ఉద్దేశం ఏమిటి? ఆయన నువ్వు ఎంఎస్ఎంఈ చెప్పడానికి వెళ్తున్నావు, ఇది పరిస్థితి అని నెగటివ్ థాట్ని నాకు ఇంజెక్ట్ చేయడానికే పంపించాడు. నా వాట్సాప్లో ఉంది, ఆయన పేరు చెప్పను ఎందుకులే. దిస్ కైండ్ ఆఫ్ నెగటివ్ పీపుల్, నెగటివ్ థాట్ పీపుల్ ఉంటారు. ఇక్కడ నేను చెప్తాను కరెక్టే న్యూస్, ఎందుకంటే పార్లమెంటులో సమాధానం ఇచ్చారు మంత్రి గారంటే మనం దాన్ని శంకించవలసిన పని లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి? మొగల్రాజ్పురంలోని ఫాతిమా దేవాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు క్రైస్తవ గీతాలకు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఐకమత్యం, మత సామరస్యం ఏర్పడుతుందని ఫాదర్ ఎం ప్రకాష్ తెలిపారు. రానున్న క్రిస్మస్ సందర్భంగా మొగల్రాజ్పురంలోని ఫాతిమా దేవాలయం ఆర్సీఎం చర్చ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఫాదర్ ఎం ప్రకాష్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఫాదర్ ఎం ప్రకాష్ మాట్లాడుతూ పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో సెమీ క్రిస్మస్ అన్నారు. క్రిస్మస్ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని అన్నారు. చిన్నారులు చేసిన నృత్యాలు ఎంతో అలరించాయని చిన్నారులను అభినందించారు. వివిధ వేషధారణలతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఐకమత్యం, మత సామరస్యం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి దేవాలయం నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ టేకులమ్మ ఫ్రాన్సిస్, సాంస్కృతిక కార్యక్రమాల ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, సంఘ పెద్దలు మరియు దళ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఒక కన్య అనేటువంటి మరియమ్మ గారి గర్భంలో ఆయన 9 మాసాలు ఉండి ఒక మానవుడిగా ఆయన పుట్టి ఇదిగో 30 సంవత్సరాలు తన ఇంటి దగ్గర ఉండి 3.5 సంవత్సరాలు తన యొక్క సేవం చేసి ఇదిగో అనారోగ్యంతో ఉన్న వారికి, జబ్బుతో ఉన్న వారికి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అదేవిధంగా పాపంలో ఉన్న వారిని ఆయన రక్షించాడు. ఇది త్రోవ తప్పే వారిని ఆయన మంచి మార్గం నడవమని చెప్పారు. ప్రజలందరికీ కూడా యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి తెలియజేయడానికి ఆ బిడ్డలు ఎంతో కష్టపడి నేర్చుకొని ఆ యొక్క సెమీ క్రిస్మస్ను జరుపుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళు చేసి ఆ చిన్నారి బిడ్డలు చేసి దాన్ని చూసి నిజంగా యేసు ప్రభు జన్మించి మానవుడుగా పుట్టి మానవుడుగా జీవించి మనందరి కోసం మరణించి తిరిగి పునరుత్థానుడై లేచి మనందరికీ కూడా రక్షణ తెచ్చిపెట్టినాడని చెప్పి ప్రతి బిడ్డ కూడా తెలుసుకొని దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. సగం కాలిన కారులో నుండి వింత శబ్దాలు వస్తున్నాయని తాడేపల్లి యానాదుల కాలనీ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం సగం ఖాళీ ఉన్న కారును కొంతమంది వ్యక్తులు శ్మశానం వద్ద పెట్టారని, అప్పటి నుండి తాము భయపడుతున్నామని కాలనీ వాసులు చెప్తున్నారు. రాత్రులు వింత శబ్దాలు వస్తూ నిద్ర లేకుండా ఉంటున్నామని చెప్పారు. దీనిని అదునుగా చూసుకొని కొంతమంది ఆకతాయిలు వీడియో రికార్డ్ చేసిన ఆడియోను వాట్సాప్ మాధ్యమాల్లో పెట్టి పుకారు లేపి చుట్టుపక్కల వారిని భయానికి గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు బడికి వెళ్ళి రావాలంటే భయపడిపోతున్నారని అధికారులు వెంటనే కారును అక్కడి నుంచి తీయించాలని కోరుకుంటున్నారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొంచెం కారు కొంచెం ఖాళీ, అలాగే పట్టా దిగేశారండి. అలాగే ఖాళీగా ఉండడం మూలాన ముందు తాగేవాళ్ళు కానీ ఆ సమాధి కాడ చేరి అల్లరి మోక మాకు పిల్లల కట్టి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అదొకటి ప్రాబ్లం. ఏం లేదు, మామూలుగా సమాధులు కాలుతా ఉన్నా మేము మామూలుగా వెళ్తాం వస్తాం, అంత ఇబ్బంది ఉండేది కాదు. ఈ కారు మూలాన కొంచెం ఇబ్బందిగా ఉంది. అక్కడ ఎవరు చేస్తున్నారు తాగి వాళ్ళు నేను ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒకళ్ళు వచ్చండి గుడబెట్టి వెళ్తున్నారు. వాళ్ళు ముందు వెళ్తున్నారు, నేను వెనకాల వెళ్తున్నాను. నేను లేకపోతే ఆ రోజున అడిగేదాన్ని, వాళ్ళు వెళ్ళిపోయారు కట్టి, నేనేమో వస్తున్నా ఇంటికి. అది దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానివల్ల?
ఏదో కేకలో వినపడుతున్నాయి అనుకుంటున్నారు కదండి, అది ఇంకేమీ లేదు. కారు కొద్ది తీస్తే మేము మన శాంతిగా ఉంటాం, మొత్తానికి పోతానికి పిల్లలు కూడా భయం లేకుండా వస్తారు. అది ఇంకేమీ లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.